పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడం కోసం పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యేలు అన్నలు భక్తుల లక్ష్మారెడ్డి గారు, అలాగే భూముల వీరేశం గారు, అలాగే జయవీరన్న గారు, అలాగే బీర్ల ఐలయ్య గారు, ఇలా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులారా, మీడియా సోదరులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని నేను కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చినాయి. నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన, నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే రోజు నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాతనే వస్తా. ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పి చెప్పాను. అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ, మీరు ఎప్పుడు ఆదేశించినా నాకు సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది, మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం కి పంపించడం జరుగుతుంది. అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, అన్న నిజంగా నాకున్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం. ఒకవేళ మీరు గనక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి సోదరులారా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం, ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నమస్కరించి అడుగుతా ఉన్నా. ఇక అలాగే ఉద్యోగస్తులకు గాని, నిరుద్యోగులకు గాని, టీచర్లకు గాని, అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు గాని నాది బాధ్యత. నేను మా అన్నగారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పచెప్తామని తెలియజేస్తూ, అలాగే జీవో 46 బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదికగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేయడం జరిగింది. జీవో 46 మీద మొన్నటి మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా ఎమ్మెల్యే అందరూ నేను పోయి ముఖ్యమంత్రి గారు చెప్తే మళ్ళా 2వ మీటింగ్ లో కూడా కొందరు సీనియర్ ఆఫీసర్లు పిలిపించడం జరిగింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి దీనికి తప్పకుండా దీనికి న్యాయం చేస్తామని చెప్పి, ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుందో మన కానిస్టేబుల్స్ చూస్తాం. పోయిన గవర్నమెంట్ పనికిరాని ఆలోచన ఏం అధ్యయనం చేయకుండా అదే ఎగ్జామ్, అదే కానిస్టేబుల్ ఉద్యోగం ఇక్కడ 42 మార్కులు వస్తే ఒక అమ్మాయికి, మాధవి అనే అమ్మాయి రాలే. అక్కడ 40 మార్కులు 140 మార్కుల వచ్చిన ఈ అమ్మాయికి రాలే. 42 మార్కులు హైదరాబాద్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. దానికి కూడా అన్యాయం జరుగుతుంది. తప్పకుండా దాన్ని మార్పిచ్చే బాధ్యత మాది, మా ఎమ్మెల్యేలు, మేమందరం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కమిటీ చేస్తున్నాడు. త్వరలోనే మల్లన్న గారు కౌన్సిల్ వచ్చినట్టు ఆయన అయితే ఇంకోటి మీకు తెలుసు కదా, స్వపక్షమైన విపక్షమైన ఆయన పోరాటం నడుస్తూనే ఉంటది. ఆయన మాతో కూడా ఉంటాడు. మేమందరం కలిసి దాన్ని కూడా చేస్తామని నిరుద్యోగులందరూ కూడా హామీ ఇవ్వడం కాదు, అమలు చేసి చూపిస్తాం, న్యాయం చేస్తాం. ఈరోజు అధికార పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఎమ్మెల్సీగా తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాసియడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా మా మల్లన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి మెజార్టీతో, ఎంత మెజార్టీ అంటే మొదటి ఓటుతోనే, రెండవ ఓటుకుండా మొదటి ఓటుతోనే 1,00,000 పైన ఓటుతో మెజార్టీ గెలిపిస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన పోరాటం చూసినాం. ఈ రోజు అందుకనే కల్లపల్లి మాటలు చెప్పి గతంలో మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని 15 లక్షలు మీ అకౌంట్ లో వేస్తానని చెప్పి అదాని అంబానీకే పరిమితమైన మోడీ గారి పాలన చూసాం. ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డిఎస్సీ పెట్టకుండా చూసాం. ఒక్క డిఎస్సీ పెట్టలే. 60,000 మంది ఉద్యోగులు, టీచర్లు రిటైర్ అయితే 6,000 స్కూళ్లు మూతపడ్డాయి. ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలనే మర్చిపోయిండు. పెన్షనర్స్ కు 20వ తారీఖు సెల్ ఫోన్ చూసుకుండు. బ్యాంకులలో వాళ్ళకి తీసుకున్న అప్పులకు వడ్డీ కడుతున్నాయి. ఎన్పిఐ అకౌంట్ గా మరి లోన్లు దొరకని పరిస్థితి ఉద్యోగులకు. ఒకవైపు వాళ్ళకి పీఆర్సీ ఇస్తే బిచ్చం వేసినట్టు 5% పీఆర్సీ ఇచ్చింది. మా ప్రభుత్వం మైనస్ 3,900 కోట్లతో మాకు అప్పచెప్తే తెలంగాణ ఇచ్చిన 16,000 కోట్ల మిగిలిన బడ్జెట్ ఉంటే 7 లక్షల కోట్లు అప్పే కాదు మాకు అప్ప చెప్పినప్పుడు 3,900 కూడా మైనస్ 26,000 కోట్ల బ్యాంకులు అప్పు
ఇవాళ మేము చేసే పథకాలు జీరో బిల్లు కానీ, ఆర్టీసీ ఉచితంగా రోజు 15 కోట్ల భారం కానివ్వండి మహిళలకు, ఇంకా 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు కానివ్వండి, ప్లాన్ ప్రకారం చేస్తున్నాం. తప్పకుండా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ లాగా ఆలోచించే ఉపాధి హామీ తీసుకొస్తే ఇవాళ భూమి లేని నిరుపేదలు 2 పూటలు అన్నం తింటున్నారు. 80 ఏళ్ల వయసున పోయి 4 గంటలు పనిచేస్తే 150 రూపాయల కూలి వస్తుంది. దాన్ని మా మేనిఫెస్టోలో 400 కనీస కూలి కింద పెట్టాం. 5 న్యాయపత్రాలు 1,00,000 రూపాయలు యువకులకు పెట్టాం. అందుకని అందరూ కూడా మా మల్లన్నని గెలిపించాలని మంచి మెజార్టీతో యువకులు ఇక్కడ నల్గొండలో ఓటర్స్ తక్కువ మీ ఫ్రెండ్స్ ఖమ్మంలో ఉన్నా, వరంగల్లో ఉన్నా, ఇంటింటికి మనం మాట్లాడుకోవాలి. మీరే శ్రీనివాస్ మన్నలుగా మారిపోవాలి. నేను కూడా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఖమ్మంతో పాటు నల్గొండతో పాటు గతంలో ఎంపీగా జనగామ వరంగల్లో ఉన్న పరిచయాలతో పాటు నేను కూడా చెప్తాం. మంచిగా మా మల్లన్నని మెజార్టీ గెలిపించి ఇవాళ ఒక ఆదర్శప్రాయంగా అతని ఆస్తిని రాసిస్తున్న మల్లన్నని అభినందిస్తూ అందరూ కూడా కష్టపడి గెలిపించాలని, దాంతో పాటు 2 ఎంపీలను కూడా మన తెలంగాణలో ఎక్కువ మెజార్టీ రావాలని భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ రఘువీర్ గాని, అటు చామల కిరణ్ కూడా మంచి మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి.